శ్మశానం. చీకటి పూర్తిగా కప్పేసిన రాత్రి. అక్కడ నేను ఒక్కడినే ఉన్నాను. నేను శ్మశాన కాపరి. నా పేరు రామయ్య. నా వయస్సు 60కి దగ్గరగా ఉంటుంది. ఈ శ్మశానంలో నేను పని చేస్తున్నాను దాదాపు 30 ఏళ్లుగా. అర్ధరాత్రి అయినా పాత శవాలు పూడ్చాలన్నా, కొత్త శవాలు వచ్చాయన్నా ఈ కళ్ళకు నిద్రే ఉండదు. ఈ పని చేయడానికి చాలా ధైర్యం కావాలి. చాలా మంది ఈ ఉద్యోగం చేయడానికి భయపడతారు. కానీ నాకు అలవాటు. కానీ ఆ రోజు రాత్రి కురిసిన చలిగాలి నా ఎముకల వరకు దిగిపోయింది. తిండిపట్టి ఓ మట్టి పొయ్యి వెలిగించి వేడి చేసుకుంటూ కూర్చున్నా. అప్పటికి రాత్రి 12 దాటిపోయింది. అప్పుడే వనజగరబడి ఓ శవం వచ్చింది. ఎవరో వృద్ధుడు చనిపోయాడట. కుటుంబ సభ్యులు తక్కువ మందే ఉన్నారు. తక్కువ వ్యవహారమే. అంతా పూర్తి చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేను ఆ శవం చుట్టూ మంటలు మెల్లగా ఎగసిపడుతున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి నెమ్మదిగా నా వైపుగా నడిచొస్తున్నట్లు అనిపించింది. అబ్బా, ఇంకెవరు? నెమ్మదిగా తలెత్తి చూసా. ఒక వృద్ధుడు మడమ తిప్పి నెమ్మదిగా నడుస్తున్నాడు. చేతిలో ఒక పెద్ద కర్ర, తెల్లటి జుబ్బా. కానీ అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. నాకు అలాంటి ప్రజలు కొత్తేమీ కాదు. చాలా మంది బంధువులుంటారు. వారు చివరిసారి చూసి వెళ్ళిపోవాలని రాత్రివేళ వస్తుంటారు. ఏం బాబూ అని నెమ్మదిగా అడిగాను. ఆ వ్యక్తి నాతో మాట్లాడలేదు. కానీ అతని కుడి చేయి నా దృష్టిని ఆకర్షించింది. ఆ చేయి మీద ఓ బంగారు ఉంగరం మెరిసిపోతూ ఉంది. అది మంటల్లోంచి రిఫ్లెక్ట్ అవుతున్న వెలుగులా ఉంది. నా కళ్ళు పెద్దవయ్యాయి. ఆ ఉంగరం ఎక్కడో చూసినట్లు ఉంది. నా మైండ్ ఒక్కసారిగా పని చేయడం మానేసింది. ఆ వృద్ధుడి కళ్ళు నాలోకి గుచ్చుకుని చూస్తున్నాయి. నా శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అది ఆ శవం వేసిన ఉంగరమే. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ వ్యక్తి అప్పుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని పెదాలు కదిలాయి. నా ఉంగరం నాకే కావాలి. నాకు గుండె ఆగిపోయినంత పనైంది. ఇంకా మిగిలిన కథను చెబుతున్నాను. నాకు ఒక్కసారిగా శరీరం గడ్డకట్టినట్లు అనిపించింది. నడుముకు కిందుగా మంటలు ఇంకా లేచి పొగలు ఎగిసి పడుతున్నాయి. కానీ నా దృష్టి మాత్రం ఆ వ్యక్తి చేయిపైనే ఉంది. ఆ ఉంగరం, అది నేను కొద్దిసేపటి క్రితమే చూసింది. అది ఆ శవం చేయికి వేసిన ఉంగరమే. నా మోకాళ్ళు వణికాయి. ఒక్కసారిగా నా కాళ్ళు కదలకుండా పోయాయి. నా ఉంగరం నాకే కావాలి. ఆ స్వరంలో ఏదో విచిత్రమైన చల్లదనముంది. నా శరీరం నిండుగా చెమట పట్టింది. ఇది ఏమన్నా ఆట? నేను నా గొంతులోంచి మాటలు లాగివస్తున్నట్లు అనిపించింది. కానీ ఆ వృద్ధుడు కేవలం నన్ను చూస్తూనే ఉన్నాడు. ఒక్క అడుగు, మరో అడుగు. అతను నెమ్మదిగా నా వైపుకు కదులుతున్నాడు. నేను వెంటనే వెనక్కి తగ్గే ప్రయత్నం చేశాను. నా కాలిపోతున్న పొయ్యి తగిలింది. ఒక్కసారి చూసి వెళ్ళిపోతానని వచ్చాను. అతని కళ్ళు నేరుగా నాలోకి గుచ్చుకున్నాయి. నేను ఏమి మాట్లాడలేకపోయాను. ఆ ఉంగరం తలతల మెరిసిపోతుంది. ఇది నాకే కావాలి. ఇదే నా జీవితం. అతని గొంతు నెమ్మదిగా మారింది. మళ్ళీ మరో అడుగు ముందుకు వేశాడు. కానీ అప్పటి వరకు మెల్లిగా నడుస్తున్న అతని కాలు ఒక్కసారిగా నేలమీద ఊహించలేని విధంగా ఆగిపోయింది. నా ఎదుటే అతని ముఖం పూర్తిగా కాంతిలోకి వచ్చేసింది. నా గుండె ఆగిపోయేలా చేశాడు. అది నాకు కనపడుతోన్న వ్యక్తి నేనే. నా గుండె భయంతో గుబులుమంటూ కొట్టుకుంది. నా ఎదుట నిలబడి ఉన్న వృద్ధుడు నా ముఖాన్ని, నా కళ్ళను, నా హావభావాలను అచ్చం నాకే తిరిగి చూపిస్తున్నాడు. నేను నా చేతిని కదిలించాను. అతను అచ్చం అదే విధంగా చేశాడు. నా గుండె అదిరినంత పని అయింది. ఇది ఎలా సాధ్యం? నా గొంతు ఒరిగిపోయింది. ఆ వ్యక్తి, లేదా నా రూపంలో కనిపిస్తున్న ఆ అనాగరికమైన ప్రతిబింబం కాస్త ముందుకు వచ్చాడు. నువ్వు నా ఉంగరాన్ని చూసేశావు. నా తల తిరిగినంత పని అయింది. నువ్వు నా ఉంగరాన్ని చూసేశావు. ఆ మాటలు తిరిగి అతని గొంతు ఒక్కోసారి మారుతోంది. కన్నీళ్లు మొరాయించేలా, తనువు జల్లుమనిపించేలా. ఒక్కసారిగా అతని రూపం మారిపోయింది. అతని చర్మం నల్లగా మారింది. కళ్ళల్లో రక్తం పొంగిపోయింది. పెదాలు చీలిపోయాయి. చెమటతో తడిసిన నా చేతులు వణికిపోయాయి. నా ఉంగరం నాకే కావాలి. అతని గొంతు అర్థాంతరంగా మారిపోయింది. నా గుండె ఊపిరాడనట్లుగా నిలిచిపోయింది. నేను వెనక్కి పరుగెత్తాను. కానీ నా కాళ్ళు కదలడం మానేశాయి. నా శరీరంపై ఏదో దెబ్బ వేసినట్లయింది. నా వెనకాల పెద్ద శవపేటిక ఒకటి ఉంది. నా కాళ్ళు అక్కడ చిక్కుకుపోయాయి. నా ముందు అతను ఇంకా నాకే ఎదురుగా నిలబడి ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని రూపం పూర్తిగా మారిపోయింది. రక్తం కారుతున్న కళ్ళు, కుళ్ళిపోయిన ముక్కు, చీలిన పెదాలు. ఆ వ్యక్తి ఇప్పుడు ఒక భయంకరమైన శవంగా మారిపోయాడు.
నా దృష్టి మసకబారిపోతూ ఉంది. ఒక ఆలోచన మదిలో మెరుపులా మెరిసింది. ఇక్కడ నుండి తప్పించుకోవాలి, లేకపోతే నా శరీరమంతా చల్లబడిపోయింది. ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోతున్నా. నా కళ్ళ ఎదుటే ఆ భూతం పూర్తిగా మారిపోయింది. రక్తంతో నిండిపోయిన కళ్ళు, చిగురుటాకులా వణుకుతున్న పెదాలు, ముక్కు పూర్తిగా కుళ్ళిపోయి కేవలం ఓ చీకటి రంధ్రంలా మారిపోయింది. అతను ముందుకు కదులుతున్న కొద్దీ నా శరీరమంతా గడ్డకట్టినట్టయింది. నా ఉంగరం, అతని గొంతు నిశ్శబ్దంగా కానీ భయంకరంగా మారింది. ఇది నాకే కావాలి. నేను నోట మాట రాలేదు. నా కాళ్ళు వెనక్కు వెళ్లాలని అరిచాయి. కానీ అవి వినలేదు. రక్తంతో నిండిన అతని పెదాలు విరిగిపోయాయి. ఆశ్చర్యంగా అతను నవ్వుతున్నాడు. నా వైపుగా అతను ఒక్క అడుగు ముందుకు వేశాడు. నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు ఆ మాటలు గాల్లో కలిసిపోతున్నాయి. నా చెవుల్లో శబ్దాలు మారాయి. గాలి ఒక్కసారిగా భారంగా మారింది. అతని రక్తంతో నిండిన కళ్ళలోకి నేను చూశాను. ఆ కళ్ళలో ఓ యాతన ఉంది, ఓ అసహ్యం ఉంది, ఒక విచిత్రమైన ఆకలి ఉంది. నేను తడబడ్డాను. నా గొంతు ఒక్కసారిగా బిగుసుకుపోయింది. నాకు ఇప్పుడు ఒక్కటే తెలుసు, ఇక్కడ ఒక్క క్షణమైనా నిలబడి ఉంటే నేను బ్రతికి బయటపడను. నా గుండె బరువుగా కొట్టుకుంది. పరుగెత్తాలి, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఎలా అయినా బయటపడాలి. నా మెదడు ఒక్కసారి స్తంభించిపోయింది. పరుగెత్తాలి, కానీ నా కాళ్ళు కదలడం లేదు. నా శరీరం భయంతో గడ్డకట్టిపోయింది. నా ముందు ఆ భూతం ఇంకా నెమ్మదిగా నా వైపుకు వచ్చేస్తోంది. నువ్వు తప్పించుకోలేవు. అతని గొంతు ఇప్పుడు మరింత లోతుగా మారింది. అతని కళ్ళలో నుండి రక్తం కారుతున్నట్టుంది. ముందుకు వాలి నడుస్తున్నాడు. చెయ్యి నెమ్మదిగా ఎత్తి నా వైపు చాపుతున్నాడు. ఇదే నీ ముగింపు. నా గొంతు బిగుసుకుపోయింది. ఒక్కసారిగా నేల మీద ఉన్న గుబురు గడ్డి తెంపుకొని భూమిని గట్టిగా పట్టుకున్నా. అందరూ చెబుతారు, భయం వచ్చిందంటే ఊపిరి తీసుకోమంటూ. కానీ అప్పుడు నా ఊపిరి పూర్తిగా ఆగిపోయినట్టుంది. నా శరీరం ఒక్కసారిగా నాడిలా మారిపోయింది. కంగారు, తప్పించుకోవాలి, ఇక్కడ నిలబడి ఉంటే నా గతి కూడా అదే. కనీసం ప్రయత్నించాలి. ఒకే ఒక్కసారి అడుగు వేశాను. కాళ్ళు భయంతో వణికిన. దూకిపడ్డాను. పరుగెత్తడం ప్రారంభించాను. పెనుగులాలా గాలి పీల్చుకుంటూ ముందుకు వాలిపడ్డాను. ఎటు పోతున్నానో తెలియదు, కానీ అక్కడి నుండి దూరంగా పారిపోవాలి. నన్ను ఆ భూతం వెంబడిస్తోందా? అదోసారి వెనక్కి తిరిగి చూడాలి. లేదు, నిలబడకూడదు. ఇంకా ముందుకు పరుగెత్తాలి. కదిలేది కేవలం నా నీడ మాత్రమే కావచ్చు, కానీ భయం మాత్రం వెన్నంటే ఉంది. నా ఊపిరితిత్తులు మండిపోతున్నాయి. పరుగెత్తడం ఆపలేకపోతున్నా. దారి తెలియకుండానే ముందుకు పరుగులు తీస్తున్నా. కానీ ఏదో ఒకవేళ నా మెదడు గందరగోళంలో ఉన్నప్పటికీ నా లోపల ఓ ఆలోచన మెలకువ వచ్చింది. వెనక్కి చూడకూడదు. ఎప్పుడూ భూతాల గురించి ఏదైనా కథలలో విన్నప్పుడు ఒక విషయానికి స్పష్టంగా చెప్పేవారు, వెనక్కి తిరిగి చూడకు. కానీ నా చెవుల్లో ఇంకా ఆ శబ్దమే వినిపిస్తోంది. నెమ్మదిగా, అతి నెమ్మదిగా, నా వెనకాలే. నా గుండె ఒక్కసారి ఊపిరి తీసుకోవడం మర్చిపోయింది. ఎందుకైనా మంచిదని నా వేళ్లను గుబురుగడ్డిపై అరిగిపోయేలా రుద్ది, నా పాదాలను గట్టిగా నేలపై పాతుకుని మరింత వేగంగా పరుగెత్తటం మొదలుపెట్టాను. అయితేనే ఆ శబ్దం కూడా ఆగడం లేదు. నా వెనకాలనే ఉంది. నా ప్రతి అడుగుకు ఓ పాతినాదం. నా ఊపిరి మెల్లిగా తడబడటం మొదలైంది. ఇంకా ఎంత మేరకు పరుగెత్తగలను? ఇంకా ఎన్ని క్షణాలు బ్రతికి ఉంటాను? నా కాళ్ళు మళ్లీ తడబడాయి. కింద పడిపోతానేమో అని భయపడ్డాను. కానీ అదృష్టవశాత్తు నెమ్మదిగా అటుగా ఉన్న ఒక చెట్టును పట్టుకున్నా. చెట్టు బలంగా ఉండటంతో అదుపుగా నిలబడగలిగాను. అయితే నేను ఆ చెట్టును తాకిన క్షణం నా వెనక ఉన్న శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. నా గుండె ఆగిపోయినంత పని అయింది. శబ్దం ఆగిపోయింది. నా చుట్టూ గాలి కూడా కదలడం లేదు. అంతా నిశ్శబ్దం. ఒక్క క్షణం నేను ఇంకా జీవించుతున్నానా లేదా అనే అనుమానం వచ్చింది. నా చెవులకు ఏమీ వినిపించలేదు. గాలి సీసా గ్లాసులో బంధించినట్లు నిలిచిపోయింది. నా నడుము చెట్టును గట్టిగా పట్టుకున్నాను. నా గుండె బలంగా కొట్టుకుంటోంది. నిజంగా ఆ శబ్దం మాయం అయిందా? నా వెనకాలేం లేదు కదా? నా మనస్సు లెక్కలేసుకుంటూనే ఉంది. ఇక భయం వద్దని చెప్పుకునేంత ధైర్యం నాకు లేదు. కానీ వెనక్కి తిరగాలి. చూసినా ఎవరూ లేకపోతే, కానీ ఏదైనా ఉంటే. నా శరీరం చెమటతో తడిసిపోయింది. నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ చెట్టు వెనకాల నెమ్మదిగా నా తల తిప్పాను. చీకటి పొరల మధ్యన ఎక్కడా ఎవరూ లేరు. కనిపించేది కేవలం పొగమంచుతో కప్పబడి ఉన్న అడవి. అక్కడ ఏమీ లేదు. కనీసం ఆ భయంకరమైన శబ్దం కూడా లేదు. అది మాయమైందా? నిజంగా
దెయ్యం పోయిందా? నా ఊపిరి కొద్దిగా సడలినట్లు అనిపించింది. కానీ అదే సమయంలో నా భుజంపై ఏదో చేతి స్పర్శ. నా గుండె ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. నా భుజంపై స్పష్టంగా ఓ చల్లటి చిత్తడి పట్టిన చేయి వేశారని అనిపించింది. నా శరీరం ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది. చుట్టూ ఎవరూ లేరు. అయితే ఇది ఎవరి చేయి? నా గొంతు ఒరిగిపోయి మెల్లిగా నోట మాట రాకుండా పోయింది. నా ఊపిరి నిలిచినంత పని అయింది. నెమ్మదిగా అది నా భుజాన్ని గట్టిగా నొక్కింది. అసహ్యం, చల్లటి, తడిచిపోయిన, కొట్టుకుపోయిన వేల్తోడ్లు. నా ఛాతీ ఒకటే ఊపిరి కోసం కొట్టుకుంటోంది. వెనక్కి తిరగకూడదు. తిరిగితే ఏం జరుగుతుందో తెలియదు. కానీ నా మెదడు ఆలోచన చేయడం మర్చిపోయింది. నా భుజంపై ఉన్న చేయి నెమ్మదిగా నిదానంగా కదులుతోంది. వీలైనంత సావధానంగా నా మెడ వెంట పైకి వచ్చేస్తోంది. నా వెనకాల ఒకదానొకటి హొయలేస్తున్న రక్తంతో నిండిన గోర్లు నా మెడను తాకబోతున్నాయి. నా శరీరం నిశ్చలంగా మారిపోయింది. నా మెదడు ఒక్కసారిగా కోతిలా గెంతింది. పరుగెత్తాలి. కానీ చెయ్యి నన్ను గట్టిగా పట్టేసింది. నా గొంతులోంచి ఒక బిగ్గర శబ్దం రావడానికి ముందే నా చెవుల్లోకి ఒక భయంకరమైన శ్వాస నేరుగా నులుముకుంది. నాకు బాగా తెలిసిన ఆ గొంతు, నువ్వు నాకెప్పుడు తప్పించుకోలేవు. నా రక్తం గడ్డకట్టినట్టయింది. ఆ గొంతు, అదే రక్తంతో నిండిన విరిగిపోయిన పెదాల మాట. నా మెడవెంట ఓ చలి కారుతోంది. చెయ్యి గట్టిగా నాకుపై బిగిసిపడింది. నా శరీరం వెనక్కి లాగబడుతున్నట్టు అనిపించింది. ఇక అంతేనా? ఇక్కడేనా అంతమా? నా గుండె గదగదలాడిపోతోంది. ఏదో చేయాలి. ఏదో. పట్టున వేళ్లను గట్టిగా బిగించాను. హఠాత్తుగా నా కుడి భుజాన్ని వంచుకొని దెయ్యం నన్ను పట్టుకున్న చెయ్యిని ఒక దెబ్బతో తన్నేశాను. ఒక్కసారిగా అది ఓ మృదువైన కిక్కుతో పాటు వెనక్కి ఊగింది. వెంటనే నేను మెలిక తిరిగి పరిగెత్తాను. కానీ అది అక్కడే లేదు. నా ఎదురుగా నడిచొస్తూ అద్దంలో చూసుకున్నట్టు నాలోంచి విరుచుకుపడినట్టుగా కనిపించింది. దాన్ని మళ్లీ చూస్తుంటే నా శరీరం చల్లబడిపోయింది. కళ్ళు, అవి లోపల నుంచి వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక భయంకరమైన కోపంతో దాన్ని చూస్తూనే నా శరీరం ఒక్కసారిగా వెనక్కి లాగబడిపోయింది. నా వెనుకే ఇంకోటి ఉంది. నా వీపుని దెబ్బతీసిన వేళ్ళు, వాటిలో ఊరుకుంటున్న అసహ్యమైన రక్తం, నా నడుముని గట్టిగా బిగించిన కళ్ళు. ఇది ఇక మామూలు భయం కాదు. ఇది మరణానికి ముందున్న చివరి క్షణం. నా ఊపిరి ఆగిపోయినట్టయింది. నా శరీరం ఒక్కసారిగా గాల్లో లేచిపోయింది. నేను అర్థం చేసుకునేలోపే దెయ్యం నన్ను భూమిపైకి కుట్టింది. నా వెనుక దెబ్బ తగిలి నడుము నుంచి గట్టి నొప్పి పొంగొచ్చింది. తీవ్రమైన ఆవేదన నాలో పొంగిపొర్లుతోంది. కానీ అది నాకిచ్చిన బాధ కన్నా ఇప్పుడు నా ముందున్న దృశ్యం నాకు మరింత భయానకంగా అనిపిస్తోంది. నా చుట్టూ ఇప్పుడు ఒక్కటి కాదు, రెండు కాదు, 4, 5 ఎన్నో కళ్ళు, అన్నీ నన్నే చూస్తున్నాయి. రక్తంతో తడిసి కుళ్ళిపోయిన శరీరాలతో నా చుట్టూ చేరాయి. నన్ను ఎక్కడికి వెళ్ళనీయకుండా వలయంగా నిలబడ్డాయి. వాటి పెదాల వెనుక పళ్ళ మధ్య నుంచి మసకబారిన నల్లటి పొగ ఊరుతోంది. వాటి శరీరాలపై పాత గాయాలు తెరుచుకుని ఉండిపోయాయి. వాటి గొంతుల్లోంచి ఒకే ఒక పదం వస్తోంది, ఇప్పుడు నువ్వు మా వాడివే. నా మెదడు కరిగిపోతున్నట్టుంది. నా గుండె దాని భయంతో ఎగిసిపడుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పరిగెత్తాలనిపిస్తోంది. కానీ నా శరీరం కదలడం లేదు. దెయ్యాలన్నీ ఒకేసారి నన్ను చుట్టుముట్టాయి. నా గుండె ఒక్కసారి మాడిపోయినట్టయింది. నా శరీరం వేడెక్కుతున్నట్టుగా అనిపిస్తోంది. అవి ఒక్కొక్కటి ముందుకు వస్తున్నాయి. వాటి వికారమైన చేతులు నన్ను తాకబోతున్నాయి. నా గొంతు బిగుసుకుపోయింది. ఒక్కసారిగా నిశ్శబ్దం చుట్టుముట్టింది. నా చెవుల్లో ఇప్పుడు కేవలం నా గుండె గొంతు మాత్రమే వినిపిస్తోంది. కళ్ళు మూసుకుపోయాయి. నా శరీరం పూర్తిగా వాటి చేతుల్లో పడిపోయింది. ఇది నా చివరి క్షణమా? అయితే ఇప్పుడు నేను ఇంకా బ్రతికేలా ఎలా చెప్తున్నాను?